చాలామంది హీటింగ్ ఇష్యూస్ అని కంప్లైంట్ చేస్తున్నారు. నిజంగానే అంత హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా? అండ్ ఐకాన్ నియో ఫోన్స్లో జనరల్గా కెమెరాస్ యావరేజ్గా ఉంటాయంటారు, అది నిజమేనా? వెల్కమ్ టు టెక్94. జనరల్గా ఐకాన్ నియో సిరీస్ ఫోన్స్ అంటేనే పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్స్గా వస్తాయి. సో అదే కోవలో వీళ్ళు లేటెస్ట్గా ఐకాన్ నియో 10Rని లాంచ్ చేశారు. ఈ వీడియోలో దీనికి సంబంధించి నా ఫుల్ డీటెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయను కాబట్టి సో బాక్స్ అయితే మీరు పర్చేస్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే మొబైల్, TPU కేస్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డ్, సిమ్ ఇజెక్టర్ టూల్, USB-A to Type-C కేబుల్, 80W ఫ్లాష్ ఛార్జర్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో వస్తుంది మొబైల్ అయితే. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో టాప్లో మనకి IR బ్లాస్టర్ అండ్ సెకండరీ మైక్ వస్తుంది. బాటంలో సిమ్ ట్రే అండ్ ప్రైమరీ మైక్, USB పోర్ట్ ఉంటుంది, USB 2.0 పోర్ట్ అండ్ మెయిన్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్, మనకి లెఫ్ట్ సైడ్ అయితే సో ఏమీ ఉండదు. అండ్ ఒకవేళ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, పాస్ చేసి అయితే చూడండి. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో డిజైన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి iQOO 12, 13, iQOO Z9s Pro అండ్ Vivo T3 Pro అదే డిజైన్ లాంగ్వేజ్ని అయితే పోలి ఉంటుంది బ్యాక్ సైడ్. కాకపోతే వాటంత ప్రీమియంగా ఉండదు, ఎందుకంటే ఇది సో ప్లాస్టిక్తో వస్తుంది కాబట్టి బ్యాక్ అండ్ ఫ్రేమ్ అంతా కూడా కంప్లీట్ ప్లాస్టిక్. అట్లీస్ట్ వీళ్ళు ఈ బ్యాక్ అయినా గ్లాస్ ఇస్తే ఇంకొంచెం ప్రీమియంగా కనిపించేది. ప్లాస్టిక్తో ఇచ్చారు కదా అని మరీ చీప్గా అయితే లేదు, సో డీసెంట్గానే ఉంది చూడడానికి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10-bit AMOLED ప్యానల్తో వస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్కి వెళ్తుందని బ్రాండ్ అయితే చెప్తుంది. అండ్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ స్కాట్ సెన్సేషన్ అప్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో డిస్ప్లే చాలా షార్ప్గా ఉంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, సో కలర్ రిప్రొడక్షన్ బాగుంది. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా వీళ్ళు ఫుల్ HD తీసుకొని రాకుండా 1.5K రెజల్యూషన్ డిస్ప్లేని అయితే ఇచ్చారు, అదైతే మంచి విషయం. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే అవుట్డోర్ విజిబిలిటీ అయితే బాగానే ఉంది. పీక్ బ్రైట్నెస్ 4500 nits అని చెప్పినప్పటికీ అది HDR కంటెంట్ చూసేటప్పుడు వెళ్తుంది, బట్ అంత పీక్ వెళ్తున్నట్టయితే నాకు అనిపించలేదు. బట్ జనరల్ యూసేజ్లో అవుట్డోర్ విజిబిలిటీ అయితే బాగానే ఉంది. HBM ఎంత నిట్స్ ఉందనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ అప్రాక్సిమేట్లీ 1200 nits వరకు ఉంటుందని అయితే నాకు అనిపించింది. బట్ మీరు బ్రైట్ లైటింగ్లో యూజ్ చేసేటప్పుడు అయితే మీకు పెద్ద ఇష్యూస్ అయితే అనిపించవు. విజిబిలిటీ అయితే అవుట్డోర్లో బాగానే ఉంది. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో స్పీకర్స్ యొక్క వాల్యూమ్ కూడా చాలా లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. మీరు కావాలంటే ఒకసారి శాంపిల్ని వినండి. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో 4nm TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్ 122లో 1.7 మిలియన్ అయితే స్కోర్ చేసింది. 8GB 12GB రెండు ర్యామ్ వేరియంట్స్లో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. అండ్ 128GB వేరియంట్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ 256GB వేరియంట్ మాత్రం UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. 128GBలో కూడా వీళ్ళు UFS 4.1 ఇస్తే ఇంకా బాగుండేది. అఫ్కోర్స్ కొంతమంది అనొచ్చు 30,000 పెట్టే నథింగ్ 3A Proలో కూడా UFS 2.2A వచ్చిందని. బట్ వీళ్ళు గేమింగ్ సెంట్రిక్గా తీసుకొస్తున్నారు, కెమెరా సెంట్రిక్ కాదు కాబట్టి, ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఆప్షన్గా కాదు కాబట్టి సో మనం ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం నియో సిరీస్ నుంచి. సో ఇంకా బాగుండేది, బట్ స్టిల్ ఈ ప్రైస్ రేంజ్కి 128GBలో UFS 3.1 ఇచ్చిన మంచి విషయమే. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 8s Gen 3 మనకి ఈ ప్రైస్ రేంజ్లో కొత్త కాదు, పోకో F6లో చూసాం. ఆఫ్కోర్స్ వాళ్ళు 30,000లో లాంచ్ చేశారు, తర్వాత చిన్న చితక ఆఫర్లో అది కూడా 26-27 ఆ రేంజ్కి అయితే దగ్గరకు వచ్చింది. 8s Gen 3 చాలా పవర్ఫుల్ చిప్సెట్. థ్రోట్లింగ్ టెస్ట్లో కూడా చాలా స్మూత్గా ఉంది, స్టేబుల్గా పర్ఫామ్ చేసింది. సో మీరు ఎంత హెవీ టాస్క్ చేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మల్టిపుల్ యాప్స్ని వాడే వాళ్ళకి కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ గేమింగ్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. మెయిన్గా వీళ్ళు గేమింగ్ సెంట్రిక్ ఫోన్గానే తీసుకొచ్చారు కాబట్టి సో BGMI 120 FPS సపోర్ట్ అండ్ జెన్షన్ ఇంపాక్ట్ 60 FPS సపోర్ట్ అయితే ఉంది. అండ్ హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రాబోయేది సమ్మర్, ఆల్రెడీ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం ఎక్కువ హీట్ని అయితే మీరు అప్కమింగ్ ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ఏప్రిల్ వచ్చే కొద్దీ, మే వచ్చే కొద్దీ ఈ మొబైల్ అనే కాదు ప్రతి మొబైల్లో కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ని అయితే అబ్జర్వ్ చేస్తారు. దానికి చాలామంది మొబైల్లోనే ఇష్యూస్ అనుకుంటారు, బట్ సమ్మర్లో నార్మల్గానే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ అయితే ఫీల్ అవుతాం. యాజ్ ఆఫ్ నౌ దీంట్లో అయితే నాకు పెద్దగా అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇంకా మనకి Vivo iQOO మొబైల్స్లో ఉండే గేమింగ్ మోడ్ ఇందులో కూడా ఉంది. సో గేమింగ్ మోడ్లో వాయిస్ చేంజర్, బ్రైట్నెస్, లాక్ అండ్ 4D వైబ్రేషన్స్, పర్ఫార్మెన్స్ మోడ్ ఇలా నెంబర్ ఆఫ్ కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ కూడా UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది కాబట్టి 256GB వేరియంట్. సో యాప్స్ని ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. ఈవెన్ దో మీరు UFS 3.1 స్టోరేజ్ వేరియంట్ కొన్నా మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఉండవు. సో UFS 3.1 అండ్ 8s Gen 3
సో కిల్లర్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఐఫోన్ నియో సిరీస్ కెమెరాస్ పై అయితే ఎక్కువ ఫోకస్ చేసి అయితే తీసుకురాదు. బట్ ఈ నియో 10Rలో సో నేనైతే డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే నోటీస్ చేశాను. అఫ్కోర్స్ నియో 9 ప్రోలో కూడా నాకైతే ఆ ప్రైస్ రేంజ్కి మంచి కెమెరాసే అనిపించాయి. అప్పుడు వచ్చిన OnePlus 9R 10R నాకు గుర్తుకు లేదు. సో దాంతో కూడా కంపేర్ చేశాను, ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే పర్ఫామ్ చేసింది. దీంట్లో కూడా కెమెరాస్ అయితే డీసెంట్గా అనిపించాయి. చాలామంది వర్స్ట్ అనుకుంటారు, బట్ నాకైతే పర్లేదని అయితే అనిపించింది యాజ్ ఎ గేమింగ్ సెంట్రిక్ అండ్ పవర్ఫుల్ ఫోన్గా చూస్తే. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ సెన్సార్, సోనీ IMX882 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ మరొక 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాని అయితే యూజ్ చేశారు. డే టైంలో బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, షార్ప్గా ఉన్నాయి. సో కలర్స్ కూడా ఆల్మోస్ట్ న్యాచురల్కి దగ్గరగా ఉన్నాయి. డైనామిక్ రేంజ్ కూడా డీసెంట్గానే ఉంది, బట్ షాడోస్ అయితే కొంచెం డార్క్గా అనిపించాయి. సో ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది. అండ్ హ్యూమన్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఫొటోస్, మెయిన్గా పోర్ట్రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇమేజెస్ అయితే బాగా వస్తున్నాయి. సో డీసెంట్ డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. మనం 2xలో కూడా పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. సో 2xలో అంటే మనకి మెయిన్ సెన్సార్ క్రాప్ అయి సో డిజిటల్ జూమ్ అయి 2x టెలిఫోటో లెన్స్ లాంటి సో మనకి పోర్ట్రేట్స్ని అయితే ఇస్తుంది. సో ఈవెన్ దో మెయిన్ సెన్సార్ క్రాప్ అయినా సో పోర్ట్రేట్స్ అయితే 2xలో తీసిన పోర్ట్రేట్స్ నాకైతే అపీలింగ్గానే అనిపించాయి. కాకపోతే స్కిన్ టోన్స్లో మాత్రం ఈవెన్ దో మనం బ్యూటీ మోడ్ ఆఫ్ చేసినా కానీ కొంచెం వైటిష్గా మేకప్ యాడ్ చేసినట్టయితే కొన్నిసార్లు అయితే నేను నోటీస్ చేశాను. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ పర్ఫార్మెన్స్ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. అండ్ ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇమేజెస్ అయితే షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి, కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా డీసెంట్ జాబ్, ఎక్సలెంట్ అని చెప్పలేము కానీ డీసెంట్గా అనిపించింది. అండ్ లో లైట్లో అది బ్యాక్ కెమెరా అయినా మెయిన్ కెమెరా అయినా ఈవెన్ దో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. లో లైట్లో మాత్రం యావరేజ్, బట్ ఈ ప్రైస్ రేంజ్లో కాదు. ఈవెన్ దో కెమెరా సెంట్రిక్ ఫోన్స్లో కూడా మనం లో లైట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మరీ దారుణంగా అయితే లేదు. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనం మెయిన్ సెన్సార్తో 4K 60 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. అదైతే మంచి విషయం. వీడియో క్వాలిటీ బాగానే ఉంది, బట్ స్టెబిలైజేషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది. ఈ వీడియో ఐఫోన్ నియో 10R బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపుల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ ఎలా ఉంది, ఓవరాల్ వీడియో క్వాలిటీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో గురించి మాట్లాడుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో మనం జస్ట్ 1080p వరకే వీడియోని రికార్డ్ చేయొచ్చు. 4Kలో అయితే రికార్డ్ చేయలేం. దాని పర్ఫార్మెన్స్ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. అండ్ ఇది పోర్ట్రేట్ వీడియో శాంపిల్. మ్యాక్సిమం మనం 1080p వరకే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాతో మనం 4K 30 FPS వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో ఇదైతే మంచి విషయం. వీళ్ళు 4Kని అయితే ఇచ్చారు. చాలా మొబైల్స్ ఈ ప్రైస్ రేంజ్లో 4K వీడియో రికార్డింగ్ కేపబిలిటీని అయితే స్కిప్ చేస్తుంటాయి. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే 4K 30 FPSలో మాత్రం స్టెబిలైజేషన్ చాలా దారుణంగా ఉంది. మీకు బెటర్ స్టెబిలైజేషన్ కావాలంటే 1080pలో తీసుకోండి, మీకు స్టెబిలైజ్డ్ ఫుటేజ్ వస్తుంది. ఓవరాల్ ఫ్రంట్ వీడియో క్వాలిటీ అయితే యావరేజ్గానే అనిపించింది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈజీగా మీకు మోర్ దెన్ ఏ డే వస్తుంది. ఈవెన్ దో మీరు హెవీగా యూజ్ చేసిన, మరీ ఎక్స్ట్రీమ్ హెవీగా యూజ్ చేస్తే మేబీ నైట్ అవసరం పడవచ్చు, బట్ చాలామందికి మోర్ దెన్ ఏ డే బ్యాటరీ లైఫ్ వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం మనం వాడే యాప్స్ను బట్టి సో చేంజ్ అవుతుంది. సో నా స్క్రీన్ ఆన్ టైమే మీకు రావాలని లేదు. నాకైతే నియర్లీ 7 to 8 hours మధ్య అయితే వచ్చింది. ఇది మీరు వాడే యాప్స్ని బట్టి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ 1 hourలో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. 10 5G బ్యాండ్స్తో వస్తుంది. 5G కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ వివో డైలర్ తోట వస్తుంది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా కాల్స్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ Android 15 ఫన్ టచ్ OS 15తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ని అయితే ఇస్తారు. 3 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ మనకి తెలిసిందే సో ఫన్ టచ్ OSకి సంబంధించి ఈ కేటగిరీ ఫోన్స్లో ఈ నియో సిరీస్లో చాలా బ్లోట్వేర్ అయితే ఇస్తుంటారు. క్యాండీ క్రష్, బ్లాక్ బస్, బబుల్ బాక్సెస్ ఇవన్నీ అయితే మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అదైతే మంచి విషయం. అండ్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ని అయితే మనం ఇప్పుడు డైరెక్ట్గా లాంగ్ ప్రెస్ చేసి అయితే డిలీట్ చేసేయచ్చు. అండ్ మొబైల్ని సెటప్ చేసేటప్పుడే పర్సనలైజ్డ్ యాడ్స్ అనేది ఆన్ ఉంటుంది. దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి
యాడ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావు. అండ్ ఫన్ టచ్ ఓఎస్లో ఉండే అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి. లైక్ యాప్ లాక్, యాప్ హెడ్, కాల్ రికార్డింగ్, యాప్ క్లోన్, స్ప్లిట్ స్క్రీన్, సైడ్ డాక్, ఇమేజ్ కట్అవుట్ అండ్ చాలా AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈసారి వీళ్ళు సర్కిల్ టు సర్చ్ను కూడా ఈ మొబైల్లో అయితే తీసుకొచ్చారు. అదైతే మంచి విషయం. అండ్ అన్ని సెన్సార్స్ని ఇచ్చారు, దేన్ని కూడా స్కిప్ చేయలేదు. సో గైరోని కూడా ఇచ్చారు, గేమింగ్లో చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫైనల్ వెడిక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ని మనం పర్చేజ్ చేయొచ్చా అంటే సో ప్రజెంట్ అయితే విత్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 25,000లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్, హెవీ గేమింగ్ కోసం ఒక మొబైల్ని చూస్తుంటే దీన్ని అయితే పక్కా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఐకు వద్దు అనుకుంటే OnePlus Nord 4, Realme GT60 ఉంది. సో వాటిని కన్సిడర్ చేయొచ్చు. లేదు అవి మాకు వద్దు అనుకుంటే యాప్ బ్రాండ్స్ దీన్ని అయితే డెఫినెట్గా ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ కెమెరాస్ చెప్పాను కదా నేను, కెమెరా సెగ్మెంట్లో డీసెంట్గానే ఉంటాయి. సో కెమెరాసే హైయెస్ట్ ప్రయారిటీగా ఉంటాయి. వేరే ఆప్షన్స్ ఉన్నాయి లైక్ Realme 13 Pro Plus ఉంది, Moto Edge 50 ఉంది. సో ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది iQOO Neo 10Rతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.